ప్రకృతి శోభతో విరిసిల్లే అరకు నేడు మోడీ చొరవతో అభివృద్ధి కలను రంగరింపచేస్తుంది. అరకు పార్లమెంటు పరిధిలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 1339 కిలోమీటర్ల పొడవున నూతన రోడ్లను, ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా 18,818 మంది వీధి వ్యాపారులకు, ఉజాలా పథకం ద్వారా 13,23,661 LED బల్బులను, భూసార నాణ్యత పరీక్షల ద్వారా 32,851 మంది రైతులకు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా 12,336 మంది నిరుద్యోగులకు, దీన్ దయాల్ అంత్యోదయ యోజన ద్వారా 7,24,075 ఇండ్లకు, ఈ శ్రామ్ పథకం ద్వారా 74,409 మంది అసంఘటిత కార్మికులకు, శ్రమయోగ్య మాన్ధన్ యోజన ద్వారా 2,881 మంది కార్మికులకు మోడీ ప్రభుత్వం సమగ్ర సంక్షేమాన్ని అందించింది. అందుకే రాజకీయాలకు అతీతంగా మోడీ గారికి ఓటేద్దాం, మరోసారి మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా చేసుకుందాం.